ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడ, ఆరాధ్యనీయుడ, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, గతించిన రాత్రి కాలమంతనం కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాచి కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. ఈ లోకంలో ఈ రోజును చూడాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ అయా ఈ సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క మంగళవార కాల సమయంలో అయా ఈ యొక్క సంవత్సరము చివరి రోజు వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకు, రక్షించినందుకు, భద్రపరిచినందుకు మీకే కృతజ్ఞతలు నాయన, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని వాక్యం ద్వారా తండ్రి ఈరోజు చాలా సుస్పష్టంగా సెలవిస్తూ మాట్లాడుతున్నారు నాయన. అవునయ్యా, గతించిన సంవత్సర కాలమంతను కూడా మీకు విరోధంగా జీవించి ఉన్నామేమో క్షమించండి తండ్రి. మీకు ఆయాసకరంగా ఉన్నామేమో మన్నించండి ప్రభువా. అయ్యా, మిమ్మల్ని కాదు అనుకుని, మీ యొక్క విలువైన స్నేహమును కాదు అనుకుని ఈ లోకములోని మనుష్యులతో, ఈ లోకములోని పాపముతో, ఈ లోకములోని దురలవాట్లతో, ఈ లోక సంబంధమైన చెడు క్రియలతో సహవాసం కలిగి మీకు శత్రువుగా జీవించాం. అయినప్పటికీ మీరు మా ఎడల కృప చూపించి ఈరోజు వరకు కూడా సజీవులుగా ఉంచారు. అయా, ఇప్పుడైనా తండ్రి మేము తెలుసుకొని అయా నూతన సంవత్సరంలో మీతోనే స్నేహం చేసేవారిగా, మీతోనే జీవించేవారిగా ఉండే కృప దయచేయమని ఈ ఉదయాన మేమందరము కూడా మీ పాద సన్నిధిని మొరబెడుతున్నాం. సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం తండ్రి, ప్రతి పనిలోనూ మాకు మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి. ఏ సమస్య, ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరు కూడా మా పనులకు ఆటంకంగా లేకుండా మేమందరము కూడా ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా ఉండే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారికేమి కూడా ఏ ప్రమాదం కూడా సంభవించకుండా వారందరినీ మీ కృపలో భద్రపరచుకోండి ప్రభు. ఏ దుష్టుడు వారిని తాకకుండా రక్షించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాలు మేము వెళ్తున్నాం, ఆయా వాహనాల గుండా, ఆయా మార్గాల గుండా మేము వెళ్తున్నాం తండ్రి. మీరే వాటన్నిటిని మీ స్వాధీనంలోనికి తీసుకోమని, సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే హాస్పిటల్స్కి ఈరోజు వెళ్తున్నారో భయంతో, కలవరంతో ఉన్నారేమో వాటిని తీసివేయండి. వారి అనుకూలమైన రిపోర్ట్స్ వారికి అనుగ్రహించండి. వారి డెలివరీస్లో, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ విషయంలో కూడా సహాయం దయచేయండి. వారు ప్రిపేర్ అవుతుండగా తగిన జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. వారు క్వాలిఫై, సెలెక్ట్ అయ్యే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరికీ ఎటువంటి లేమి, ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని మాకు దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో వర్ధిల్లే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున అపవాది వేస్తున్నటువంటి ఏ ఉచ్చుల్లో, ఏ చిక్కుల్లో మేము పడిపోకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి అయా. ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా ఈరోజు ఉపయోగించకుండా కృప దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో ఉండే కృప దయచేయండి. మాలో ఉన్న ఎవరు కూడా ఎటువంటి పాపంలో పడిపోకుండా, మోసాల్లో పడిపోకుండా అయా, ఎటువంటి సమస్యల్లో చిక్కుపడకుండా సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. తండ్రి, మీ కృపను బట్టి ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. మేమందరము తండ్రి ఈ రోజైనా కొంతమందికి మీ యొక్క మాటలను ప్రకటించేవారిగా, నీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయమని
జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.